ఫ్రీలాన్స్ పేరు మీద జరుగుతున్నటువంటి అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించినటువంటి ఇష్యూని టీవీ9 వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అనేక మంది బాధితులు టీవీ9ని ఆశ్రయిస్తున్నారు. ఏ రకంగా తాము బయటపడాలి అనేటువంటి విషయానికి సంబంధించి ఒకటి ముందు వారు ఏ రకంగా బయటపడాలి అనేది ఒక సమస్య అయితే, ఈ చక్రంలోకి ఈ విషవలయంలోకి ఇరుక్కోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇకనైనా అనేది రెండు అంశం. ఈ రెండు ఇష్యూస్ మీద మనతో మాట్లాడడం కోసం మాల్యాద్రి గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, అలాగే గతంలో న్యాయమూర్తిగా కూడా పనిచేశారు, డిస్ట్రిక్ట్ జడ్జిగా. వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే రామిరెడ్డి గారు ఉన్నారు, క్రెడై తరపున నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. ముందుగా రామిరెడ్డి గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, సామాన్యుడి ఒక కళ సొంతిల్లు అనేది, కానీ ఇక్కడ ఫ్రీలాన్స్ అనేది ఒక పెద్ద దాని అంటారు అట్రాక్ట్ చేసేటువంటి ఒక పెద్ద బూచి, దానిలో ఇరుక్కుంటున్నారు ఇప్పుడు సామాన్యులందరూ కూడా. మరి దీనికి సంబంధించి ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయి, అందులో ఇరుక్కోకుండా ఉండాలంటే ప్రస్తుతం ఇరుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ సామాన్యులు ఇబ్బంది పడకూడదు అంటే మన దగ్గర ఇంతకుముందు ఎప్పుడు మోసాలు జరగలేదు. మన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా రియల్టర్స్ ఎవరిని మోసం చేయలేదు. ఏదో ఒకటి రెండు ప్రాజెక్ట్స్ తప్పితే అన్ని ప్రాజెక్ట్స్ దాదాపు కొంచెం డిలే అయినా కానీ డెలివరీ చేశారు. ఇదే మనకు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఢిల్లీలో చాలా జరిగాయి. ఎంతోమంది హోమ్లెస్గా, అంటే ఒక్కొక్క డెవలపర్ 50,000 అపార్ట్మెంటు 40,000 అపార్ట్మెంట్ అట్లా కడుతూ ఎంతోమందికి డెలివరీ కాకుండా చాలా అంటే కేసులు డెవలపర్స్ జైల్లో కూడా పోవడం జరిగింది. సో వాటి కోసమే రెరా అనే ఒక నిబంధన వచ్చింది, 2016లో వచ్చింది అది. సో దాన్ని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసింది. బట్ రెరా ప్రాజెక్ట్ అప్రూవల్ ఉన్న దాంట్లోనే కొనుక్కోవాలని అంత చాలా అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. మేము క్రెడై తరఫున అనుకోండి, గవర్నమెంట్ తరఫున అనుకోండి, వేరియస్ వేస్లో అందరికీ చేయడం జరిగింది, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఇదేదో రీసెంట్గా ఐ థింక్ మేబీ వన్ మోర్ దెన్ ఎ ఇయర్ నుంచి ఈ కొత్త ఒరవడి ఒకటి స్టార్ట్ అయింది. ఎందుకంటే భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్ల డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే ఏదో ల్యాండ్ అడ్వాన్స్ ఇవ్వడము, దాన్ని మళ్ళీ కస్టమర్స్ దగ్గర 50% రేటు 60% రేట్లో అమ్మడము, దాంట్లో చాలా సేవింగ్స్ కనిపిస్తుంటాయి. కొనే వరకు ఏంటంటే ఒక చాలా సేవింగ్, ఎందుకంటే ట్యాక్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్, సింపుల్ నెంబర్లో చెప్పాలంటే మీరు కనుక రెడీ టు ఆక్యుపై ఇంట్లోకి వెళ్ళాలి అంటే ₹1,00,00,000 వరకు ఒక ఫ్లాట్ కట్టాల్సి వస్తుంది. కానీ మీరు కనుక ఈ ఫ్రీలాన్స్లో కడితే కనుక 30 లక్షలకో 40 లక్షలకో మీకు ఇల్లు వచ్చేస్తుంది. సింపుల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పేటువంటి ఒక పెద్ద స్టాండర్డ్ ఫార్ములా అది. ఈరోజు మీకు 34 లక్షలకి 40 లక్షలకి ఇల్లు వస్తుంది, 2 ఇయర్స్లో మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు అప్పుడు కనుక రెడీ టు ఆక్యుపై టైంలో అయితే మీరు ₹1,00,00,000 వరకు కట్టాల్సి వస్తుంది. ఈ మాట చాలా వినడానికి అట్రాక్టివ్గా ఉంది. చాలామంది కరెక్ట్గా ఆ ఒక్క పాయింట్ మీద పడతారు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా కూడా అదేగా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, జరిగింది కూడా అదే అండి. కానీ మనం కూడా ఆలోచించాలి కదా, ఈ డెవలపరు అసలు ఇంతకుముందు కట్టాడా, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు? అరే ఒక 50,000 స్క్వేర్ ఫీటు 1,00,000 స్క్వేర్ ఫీట్ కూడా చేయని ప్రాజెక్టు వాళ్ళు 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్ల బిల్డింగ్లు ప్రాజెక్ట్ లాంచ్ చేస్తూ వాళ్ళకి అసలు అనుభవం లేదు, ఇంతవరకు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయలేదు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, టర్న్ ఓవర్స్ లేవు, ఏమి లేవు. ఒక జస్ట్ బై షోయింగ్ సర్టన్ అంటే బ్రోషర్ చూపించేసి అమ్మితే ఎలా కొంటాం మనం నేనేమంటే డెవలపర్స్ సమర్థించట్లేదు ఇక్కడ. బట్ మనం కూడా ఆలోచించాలి కదా. క్రెడై తరఫు నుంచి కూడా ఎన్నోసార్లు ప్రకటనలు జరిగింది, మోసపోవద్దు. దాదాపు మీరు చూస్తుండండి, దాదాపు మోర్ దెన్ 1.5 ఇయర్ నుంచి క్రెడై నుంచి కూడా ప్రకటనలు వస్తున్నాయి. క్రెడై హైదరాబాద్ ఎస్పెషల్లీ కంటిన్యూస్ ప్రకటనలు ఇస్తూ వచ్చింది. అంటే అన్ని గవర్నమెంట్స్లో అప్రోచ్ అయినాము, ప్రతి మీడియా ద్వారా కూడా చెప్పినాము, న్యూస్ పేపర్స్ ద్వారా చెప్పాము. బట్ స్టిల్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఇట్. మనం ఏం చెప్పాలి దానికి సంబంధం? నేను డెవలపర్స్ని సమర్థించాడు, ప్లీజ్ అండర్స్టాండ్. బట్ మనం కూడా ఆలోచించాలి కదా, ఎలా డెవలప్ చేస్తాడు అతను? ఒక రెప్యుటేషన్ ఉందా ఇతను డెవలపర్కి? ఇంతకుముందు ప్రాజెక్ట్స్ చేశాడా? ఏం లేదు, 3-4 కలుస్తున్నారు, ఒక ల్యాండ్కి అడ్వాన్స్ ఇస్తున్నారు, ఇట్లా ప్రీ సేల్స్ చేసేస్తున్నారు, ల్యాండ్ కొంటున్నారు. బట్ 30 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే వాళ్ళకి ఎంత సామర్థ్యం ఉండాలి? ఊరికనే కట్టేస్తామా? సో ప్లీజ్ అండర్స్టాండ్. అంటే మనం కూడా అంటే మనం అంత ఇదిగా పోవడం అనేది అంటే హార్డ్ మెంటాలిటీగా ఒకరు కొంటున్నారు, మనం అక్కడ తక్కువకి వస్తుంది. నా దగ్గర కూడా అప్రోచ్ అయినారు, సార్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆ డెవలపర్. అంటే ఒకసారి ఫస్ట్ డెవలపర్ గురించి తెలుసుకోండి, ఊరికనే మీరు మాట్లాడొద్దు. డెవలపర్ తెలుసుకోండి, అతను కట్టాడా ఇంతకుముందు, రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూసుకోండి. రెరా రిజిస్ట్రేషన్లో ఉంటే మీ 100% మీ మనీ సేఫ్. ఒక్కసారి రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్లో కొనుక్కుంటే మీ పూర్తి భద్రత ఉంది. అలా కాకుండా ఓన్లీ తక్కువకు వస్తున్న ఆఫర్లను పోయేసి మోసపోతుంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళకు కూడా శిక్షించాలి. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, మాల్యాద్రి గారు, కంటిన్యూస్గా ఇష్యూస్ మీ దగ్గరికి వస్తూనే ఉన్నాయి, చాలా మంది బాధితులు మిమ్మల్ని అప్రోచ్ అవుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ సమస్య రెరా పర్మిషన్ కంటే ముందే ఫ్రీలాన్స్లో మీరు కనుక తీసుకుంటే మీకు చాలా తక్కువగా దొరుకుతుంది, రెరా పర్మిషన్ మాకు ఎలాగో వస్తుంది ఇలా చెప్తున్నారు. మరి రెరా అనేది
ఒక టీత్లెస్ బాడీనా? ఒకవేళ నిజంగా ఇట్లాంటి బిజినెస్లు జరుగుతున్నాయి, కళ్ళ ముందు కనబడుతున్నాయి, రేరా ఏం చేయలేదా? ఏ రకంగా ఇప్పుడు బాధితులు అనుకోవచ్చు, లేకపోతే మోసపోతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఏ రకంగా ప్రొటెక్ట్ చేసే ఆస్కారం ఉంది? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. నమస్కారం నమస్తే మురళీకృష్ణ గారు. సారు ఇక్కడ ఇప్పుడు చెప్పింది అంతకుముందు గతంలో రామకృష్ణారావు గారు, రాజశేఖర రెడ్డి గారు అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి. ఇప్పుడు తక్కువ మోసాలు జరుగుతున్నాయి డెవలపర్స్ అని అంటున్నారు, దాన్ని వీరు చెప్తున్నారు. కానీ ఎక్కువ మోసాలు జరిగినాయి, 90% డెవలపర్స్కి కట్టే కెపాసిటీ లేదని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు గవర్నమెంట్కి. తర్వాత గవర్నమెంట్ వేరండి, రేరా యాక్ట్ వేరండి, రేరా అధ్యక్షుడు వేరండి. గవర్నమెంట్ రేరాకి పవర్స్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి పవర్స్ ఇవ్వడం జరిగింది. సోమశేఖర్ గారు కూడా సర్క్యులర్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. ఏమని? మార్కెటింగ్ చేయడానికి లేదు, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి లేదు, ప్రీ లాంచ్ గురించి డిస్కషన్ చేయడానికి లేదని, ఏది కూడా చెప్పొద్దని. కానీ అవన్నీ వైలేట్ చేసి కేవలం ఒకే 2 రీజన్స్ అండి. ఒకటి, ఇన్నోసెంట్ తక్కువ డబ్బులకు వస్తాయి అని చెప్పి కొనేవాళ్ళు కొంతమంది. ఇంకొక వర్గం ఉందండి, అది మీరు కవర్ చేయలేదు. వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ప్రజెంట్గా 3 రూపాయల వడ్డీ నడుస్తుందండి బయట. 8 రూపాయల నుంచి 10 రూపాయల వడ్డీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఓన్లీ ఫైనాన్సర్స్. ఆ ఫైనాన్సర్స్ తీసుకోవాల్సింది మార్టిగేజ్ డీడ్ బదులు అన్డివైడెడ్ షేర్ డాక్యుమెంట్స్ సేల్ కింద వాళ్ళకి రాసిస్తారండి. అంటే ఇప్పుడు మార్టిగేజర్ అవ్వాల్సిన వాడు హీ విల్ బికమ్ బయ్యర్ ఆఫ్ అన్డివైడెడ్ షేర్. అదేవిధంగా ఇన్నోసెంట్ పర్సన్ తక్కువకి వచ్చి కొన్నవాళ్ళు, వీళ్ళిద్దరు కూడా ఎందుకు వచ్చారంటే లాభం ఎక్కువ పొందడానికి వచ్చారు. కానీ రేరా యాక్ట్ ప్రకారము వీళ్ళిద్దరూ, నెక్స్ట్ డెవలపరు, మిగతా భాగం ల్యాండ్ ఓనరు, వీళ్ళందరూ కూడా ప్రమోటర్స్ లిస్టులోకి వచ్చారు. వెన్ దే ఆర్ ప్రమోటర్స్, కో డెవలపర్స్, దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ టు రెగ్యులర్ పర్చేజర్స్ రేరా యాక్ట్ ప్రకారం. అయితే ఇక్కడ ఇంకొకటి విషయం ఉందండి. సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక తీర్పు ఇచ్చింది. ఏమని చెప్పిందంటే ఆ తీర్పులో, రేరా యాక్ట్ కింద ఏ అయితే పెనాల్టీసు, పవర్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ అడిషన్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ ప్రొటెక్షన్ లాస్ అని. అందువల్ల ఐపీసీ, కన్జ్యూమర్ యాక్టు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్ ఫోర్స్లో ఉన్నాయి. ఏదైతే వీళ్ళు ఒక ఫాల్స్ రిప్రజెంటేషన్ చేశారండి డెవలపర్స్, ఏమి మీకు ఇంతకాలంలో ఈ పద్ధతిలో కట్టిచ్చిస్తామంటే అది నమ్మి మోసపోయి ఇచ్చేశారు. కాబట్టి సెక్షన్ 420 చీటింగ్ ఇది డైరెక్ట్లీ అప్లికబుల్ ఉంటుంది ఒకటి. నెక్స్ట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా కవర్ అవుద్ది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు రేరా యాక్ట్ ప్రకారము ప్రమోటర్స్లో భాగమయ్యారో వాళ్ళందరూ కూడా పోలీస్ వారి దగ్గరికి కానీ, ఒకవేళ పోలీసు వాళ్ళు ఏదైనా కారణం వల్ల రిజిస్టర్ చేయకపోతే డైరెక్ట్గా మేజిస్ట్రేట్ గారి దగ్గరికి కానీ సెక్షన్ 190 సిఆర్పిసి ప్రకారము కంప్లైంట్ ఇస్తే, ఎవరైతే డెవలపర్స్ మోసం చేస్తున్నారో, అర్హత లేకుండా, కెపాసిటీ లేకుండా మేము కడతామని చెప్పి నమ్మించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేదానికి అధికారం ఉంది. అదొకటి. అంటే కన్జ్యూమర్ కోర్టుకు కూడా వీళ్ళు వెళ్ళేదానికి ఉందండి. వీళ్ళు రేరా యాక్ట్ ఇలా కనపడుతున్నా వాస్తవంగా జరిగింది ఇది, డాక్యుమెంట్ ఈ పరిస్థితిలో నేను రాసుకున్నాను, ఫ్రాడ్ హ్యాజ్ నో పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఒక్కసారి మీ నాలెడ్జ్లోకి వచ్చిన ఫ్రాడ్ జరిగింది అని ఒక నాలెడ్జ్లోకి వస్తే అప్పటి నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుద్ది. సపోజ్ 3 years క్రితం, మోర్ దాన్ 3 years క్రితము ఒక సేల్ డీడ్ రాసిచ్చారు అనుకోండి, అన్డివైడెడ్ షేర్, అది మీకు ఇప్పుడు తెలిసింది వీడు దొంగ డెవలపరు అంటే TV9 ఈ కార్యక్రమాలు చేపట్టిన తర్వాతనో ఏదైనా కారణాల వల్ల ఇప్పుడు 420 కేసు పెట్టచ్చు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసు పెట్టచ్చు, కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళచ్చు. సహజంగా వచ్చేటువంటి పెద్ద సమస్య ఇది, సివిల్ ఇష్యూ కదా, సివిల్ మ్యాటర్ కదా, దీనిలో ఎంతవరకు అసలు పోలీసులు సివిల్ ఇష్యూ కాదండి, పోలీసులు జోక్యం చేసుకుంటారు సివిల్ ఇష్యూ కాదు. ఒకటి మురళీకృష్ణ గారు, ఇది సివిల్ ఇష్యూ కాదండి. రేరా యాక్ట్లో కూడా పనిష్మెంట్ ఉంది. రేరా యాక్ట్లో 10% పెనాల్టీతో పాటు వైలేట్ చేస్తే శిక్ష 6 months నుంచి 3 years దాకా శిక్ష చేసే సెక్షన్ కూడా ఉంది. మీకు ఈ మధ్య సోమేష్ కుమార్ గారు ఒక సర్క్యులర్ ఇచ్చారు. సెక్షన్ 3(1) and 4(1) ఆఫ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 ప్రకారము, అదేవిధంగా రూల్ 1(2) ఆఫ్ తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017 ప్రకారం, ఈ రెండిటి ప్రకారము
ఆయన నోటీస్ ఇచ్చి 59వ సెక్షన్ రేరా యాక్ట్ 2016 కింద నేను పెనాల్టీస్ అప్ టు 10% ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, సివిల్ ఇష్యూ ఎంతవరకు అంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది గవర్నమెంట్ కూడా కొంత లాభం ఉందండి. 5% రిజిస్ట్రేషన్ ఫీజు జిఎస్టీ, 6% సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి. అక్కడ ప్రాజెక్ట్ కనుక బాగా జరిగితే చాలామంది బిజినెస్ జరుగుతాయి కాబట్టి గవర్నమెంట్ కొంచెం సివిల్ సైడ్గా యాక్షన్లు ఎందుకులే అని చెప్పి చూడొచ్చు. కానీ రేరా యాక్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. 10% అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద 10% పెనాల్టీ వేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఆ 10% రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఓకే, 10% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద పెనాల్టీ వేయటమే కాకుండా అది కూడా కట్టలేకపోయినా అసలు యాక్చువల్గా మీకు ఒక చిన్న విషయం అండి, 70% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ బ్యాంకులో వాడు చూపించాలండి. ఎవరు? బిల్డర్. రేరా యాక్ట్ పర్మిషన్ వస్తే అది చూపిస్తేనే పర్మిషన్ ఇస్తారు. ఆ డబ్బులో నుంచి ఎవ్రీ 6 months. ఓకే సార్, ఇక్కడ ప్రధానమైన సమస్య లేదు. రేరా యాక్ట్కి సంబంధించిన పర్మిషన్లు త్వరలో వస్తాయి. రేరా పర్మిషన్ కంటే ముందు మీరు కొనుక్కుంటే మీకు చాలా ఉపయోగం, చాలా తక్కువ రేటు ఉంటుంది. కొనకూడదండి, ఇలా చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు TV9 నిఘా టీంలో చాలా కేసులు అలా బయటపడ్డాయి. అసలు రేరా పర్మిషన్ లేకుండా బిజినెస్లు చేస్తున్నాయి. ఇంతకుముందు మా రిపోర్టర్ చెప్తున్నాడు అసలు HMDA పర్మిషన్ లేదు, రేరా పర్మిషన్ లేదు, అసలు ఏ పర్మిషన్ లేదు వాడికి. వాడు వచ్చి మొత్తం అమ్మేస్తున్నాడు ఆల్రెడీ. మరి అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రేరా అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థ కేవలం కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతుందా? సుమోటోగా కేసులు తీసుకున్నటువంటి పరిస్థితి సెక్షన్ 35 ఆఫ్ మెయిన్ సెంట్రల్ యాక్ట్లో 3 సందర్భాల్లో రేరా యాక్ట్ కింద చర్య తీసుకోవచ్చండి. ఓకే, ఒకటి 1000 రూపాయలు, అది కూడా అన్యాయం. బాధితుడిని 1000 రూపాయలు కట్టి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఏంటి? వాడి బాధితుడు వచ్చాడు మీ కంప్లైంట్ ఇవ్వడానికి, వాడు 1000 రూపాయలు కడితే కానీ మీ దగ్గర కంప్లైంట్ తీసుకోను అని అంటున్నారు. దాని మీద కూడా మేము పోరాటం సాగిస్తున్నాం. 1000 రూపాయలు వాడి దగ్గర తీసుకోవడం తప్పు. అది ఫస్ట్. బాధితుడు ఎవరైతే వస్తాడో వాడు కంప్లైంట్ ఇచ్చి 1000 రూపాయలు కడితే వాడు కంప్లైంట్ తీసుకుంటారు. దాంట్లో క్లియర్గా ఆర్ అని రాసి సువమోటో అని ఉంది. సువమోటో అంటే చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ కెన్ టేక్ యాక్షన్ డైరెక్ట్గా. సువమోటో అన్నాడు. ఆర్ అని ఇంకోటి కూడా పెట్టాడు, స్టేట్ గవర్నమెంట్ అని కూడా అన్నాడు. సెక్షన్ 35 ఈజ్ వెరీ క్లియర్. మన దృష్టికి వచ్చినటువంటి ఈ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కేసుల మీద నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కాదండి, రాష్ట్ర ప్రభుత్వం రేరా యాక్ట్ కింద చైర్మన్ కి తీసుకోవచ్చు. అథారిటీ ఆల్రెడీ సుమోటోగా కేసులు తీసుకునే అధికారం ఉంది, కానీ తీసుకోవడం లేదు. అది తీసుకోకపోవడానికి 2 కారణాలు. ఒకటి, వాళ్ళు సెటిల్ అవుట్ అవుతారనేది ఒకటి. రెండోది, నోటీసులు ఇచ్చి ఆ నోటీస్ చూడంగానే భయపడి వీడు రెక్టిఫై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి స్టేట్ గవర్నమెంట్కి అని. కానీ నాకు అందిన సమాచారం ప్రకారం మీరు 30,000 కోట్లు అని అంటున్నారు. మీరు నాకు అంటే నేను చూసిన కేసెస్ని బట్టి చూస్తే నా దగ్గర కొంచెం ఆధారాలు కూడా ఉన్నాయండి. ఆధారాలు కూడా మీకు ఇప్పుడే చెప్తాను. ఈ మధ్య ఒక ప్రముఖ దినపత్రికలో 25,000 కోట్లని రాశారు. ఆ 25,000 కోట్లకు బేసిస్ ఏం చేశారంటే 1000 కోట్ల రూపాయలు పన్ను ఎగ్గొట్టారని రాశారు. అది అక్కడ. మీ దగ్గరికి వస్తే 30,000 కోట్లు అన్నారు. నా దగ్గరికి సంబంధించి 45 నుంచి 50,000 కోట్ల రూపాయల దందా జరిగిందనేది క్వాంటం ఎంత అనేది తేలాలంటే 2 ఆధారాలు. ఎప్పుడైతే యూడిఎస్ కింద సేల్ జరిగిందో ఆ సేల్ డేట్ ఉంటుంది, రిజిస్టర్డ్ సేల్ డేట్ ఉంటుంది. ఆ డేట్లో ట్రాన్సాక్షన్ బ్యాంక్ టు బ్యాంక్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎంత అమౌంట్ ఎలా వచ్చిందనేది తీస్తే అప్పుడు తేలుతుందండి. ఒకటి. రెండోది, ల్యాండ్ ఓనరు కొన్ని ప్లాట్లు అమ్ముతాడు, అప్పుడు డేట్స్ తీసినా కానీ తెలుస్తుంది. రైట్. ఆ విషయంలో రామిరెడ్డి గారు మీరు అంటున్నారు రేరాకి సంబంధించి రేరా అనుమతి ఉన్నటువంటి సంస్థల దగ్గరే కొనుక్కుంటే మీకు సేఫ్ సెక్యూరిటీ అని చెప్తున్నారు. కానీ రేరా అనేది ఇట్లాంటి ఫ్రాడ్ ఆర్గనైజేషన్స్ మీద డైరెక్ట్గా మనం చెప్పాలంటే మోసం మనసులో పెట్టుకుని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ అయినటువంటి ఈ మోసపూరిత సంస్థల్ని నేరుగా కట్టడి చేసేటువంటి అధికారం కూడా రేరాకు ఉంది కదా. మరి అటువంటి సందర్భాల్లో ఆర్గనైజేషన్స్గా మీరు కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకుని ఇట్లాంటి వాళ్ళని ఫిక్స్ చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదా. అంటే సార్ ఆల్రెడీ మురళీకృష్ణ గారు ఆల్రెడీ దిస్ ఈస్ బీన్ అంటే గవర్నమెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎస్పెషల్లీ క్రెడై హైదరాబాద్ టీమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ దిస్. ఆల్రెడీ ఈవెన్ చీఫ్ సెక్రటరీ గారు కూడా కలిశారు. ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, అంటే ఎవ్రీబడి అంటే గవర్నమెంట్లో అందరినీ కలిశారు. దే హ్యావ్ గివెన్ ద రిప్రజెంటేషన్. దాని మీదనే ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారు యాక్షన్ తీసుకున్నారు. దే హ్యావ్ ఇనిషియేటెడ్ అన్ యాక్షన్
ఇట్లాంటి వాటిని రిజిస్టర్ చేయకూడదని ఆల్రెడీ ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. సో క్రెడై ఈజ్ డూయింగ్ దేర్ బెస్ట్ టు ప్రొటెక్ట్ ది కన్స్యూమర్. బట్ కన్స్యూమర్స్ కూడా సార్ చాలా అవేర్నెస్ ఇచ్చాం సార్. అది ఈవెన్ అంటే క్రెడై హైదరాబాద్ వెంట్ టు ఎన్ ఎక్స్టెంట్ దట్ దే ఈవెన్ గివెన్ ది యాడ్స్, ఒక స్మాల్ ఫిల్మ్స్ తయారు చేసేసి అవి కూడా సోషల్ మీడియాలో చాలా చేశారు. ఎప్పటి నుంచో చేస్తున్నారు. అంటే మా వంతు కృషి ఏదైతే క్రెడై వంతు కృషి చాలా బ్రహ్మాండంగా చేశారు. సో మనం అంటే నేను ఒకటిసారి ఇక్కడ డెవలపర్స్ డెఫినెట్లీ వాళ్ళని చీట్స్ ఫ్రాడు డెఫినెట్గా కొంతమంది ఉన్నారు. సో వారిని మనం కూడా ఆలోచించాలి సార్. మనము ఎందుకు ఇస్తున్నాడు అతను ఎవరు ఏంటి అని ఆలోచించాలి. రెరా హ్యాజ్ ఎ అథారిటీ నౌ. రెరా ప్రకారం ఏంటి సార్, యు ఆర్ నాట్ సపోజ్ టు సెల్ ఎనీథింగ్. అంటే ఈవెన్ బ్రోషర్ కూడా నువ్వు రిలీజ్ చేయకూడదు అన్లెస్ ఇట్ ఈస్ రెరా పర్మిషన్ వస్తుంది. బ్రోషర్ మీద కూడా రెరా నెంబర్ ఉండాలి. అది లేకుండా కొంతమంది అమ్ముతున్నారు. అమ్మినప్పుడు డెఫినెట్గా దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్. ఇప్పుడు మీరు TV9 నిఘా పెట్టేసేసి ఎంతో ఎవిడెన్స్తో మీరు చూపిస్తున్నారు. అదే గవర్నమెంట్ కూడా చేసేసి దే కెన్ రిజిస్టర్ ద కేసెస్. ఓకే, ఫ్రాడ్లెంట్ మీద డెఫినెట్గా రిజిస్టర్ కేసు చేయొచ్చు. దాని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసమే రెరా వచ్చింది సార్ ఇప్పుడు. సో రెరా రెరా హ్యాస్ అన్ అథారిటీ, దే కెన్ టేక్ ఎనీ యాక్షన్. సో ప్రజలు మోసపోకూడదు, స్మాల్ ఇన్వెస్టర్స్ మోసపోకూడదు. ఎందుకంటే మన హైదరాబాద్కి మొత్తం భారతదేశం మొత్తం తెలంగాణకి చాలా మంచి పేరు ఉంది. ఇక్కడ సరే ఒకటి ఆల్రెడీ ఏ రకంగా మోసపోయారు, ఏ రకంగా ఇరుక్కున్నారు, దానికి సంబంధించిన ఏ సెక్షన్స్ కింద కేసులు పెట్టాలో మీరు చెప్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఇప్పుడు ఆల్రెడీ ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ అయింది కాబట్టి చాలామంది కోట్ల మంది చూస్తున్నటువంటి వాళ్ళెవరు కూడా మేము భవిష్యత్తులో ఇట్లా ఇరుక్కోకుండా ఉండాలి అని భావించేటువంటి సందర్భంలో రేరా నెంబర్ ఉంటేనే ఖచ్చితంగా కొనుక్కోవాలనేది ఒక పాయింట్. ఇంకా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి సార్. ఇందాక చెప్పడంలో ఒక విషయం మీకు చెప్పడం మర్చాను. సబ్ రిజిస్ట్రార్స్ ఇన్ వయలేషన్ ఆఫ్ లా ఫర్ సెవరల్ రీజన్స్. వాళ్ళ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి జనం కూడా తెలుసు, నేను దాని గురించి మాట్లాడటం లేదు. అన్డివైడెడ్ షేర్ని ఎలా రిజిస్టర్ చేస్తున్నారండి? 1. 2 పవర్ ఆఫ్ అటర్నీ కమ్ అగ్రిమెంట్ ఫర్ సేల్, పవర్ ఆఫ్ అటర్నీ కమ్ సేల్ అనే డాక్యుమెంట్స్ కింద రిజిస్టర్ చేస్తున్నారు. 2010లో ఆనరబుల్ జస్టిస్ సుప్రీంకోర్టు వారు 3 బెంచ్ డెసిషన్ ఇచ్చింది. పవర్ ఆఫ్ అటర్నీ కమ్ సేల్, అగ్రిమెంట్ కాదండి, పవర్ ఆఫ్ అటర్నీ కమ్ సేల్ అనే డాక్యుమెంటు ఇల్లీగలు, అది చెల్లుబాటు లేదు, రిజిస్టర్ చేయొద్దు అన్నారు. ఇలాంటి పరిస్థితే 2010లో వచ్చిందండి. ఎలా వచ్చిందంటే అప్పుడు ఇల్లీగల్ డాక్యుమెంట్స్ కింద ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అప్పుడు సుప్రీంకోర్టు వారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా ఇప్పటికి చాలా జరిగినాయి, 1000 కోట్లలో ట్రాన్సాక్షన్ జరిగినాయి, మరి ఏం చేయాలని అడిగితే సుప్రీంకోర్టు వారు రైడర్ ఇచ్చారు. ఇప్పుడు దాకా ఏం జరిగింది అనేది మేము కొంత కళ్ళు మూసుకుంటున్నాం. 2010 కట్ ఆఫ్ డేట్ ఇచ్చి దానికి ముందు జరిగినటువంటి ట్రాన్సాక్షన్లన్నిటికీ సంబంధించి వీఆర్ నౌ డైరెక్టింగ్ టు ఎగ్జిక్యూట్ ఏ రెగ్యులర్ సేల్ డీడ్. తీసుకోండి. ఒక్క నిమిషం. ఆ రోజు నుంచి కట్ ఆఫ్ డేట్ తర్వాత నుంచి ఇవన్నీ చెల్లుబాటు లేదన్నారు. చెల్లుబాటు లేనప్పుడు సబ్ రిజిస్ట్రార్లు ఎలా రిజిస్టర్లు చేస్తున్నారు? సబ్ రిజిస్ట్రార్స్ మీద గవర్నమెంట్కి డైరెక్ట్ కంట్రోల్ ఉంది. ప్లీజ్ టేక్ యాక్షన్. డైరెక్ట్ వాళ్ళు సర్క్యులర్ ఇచ్చున్నారు రిజిస్టర్ చేయొద్దని, అన్డివైడెడ్ షేర్ చేయొద్దన్నారు. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటర్నీ కమ్ సేల్ అనేది కూడా చేయొద్దన్నారు. ఇది ఒక విషయం అండి. మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. గతంలో జరిగినాయండి, ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి సార్. 1, చాలామందికి తెలియని విషయాలు. మీ దగ్గరికి ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడితే రేరా యాక్ట్ అప్లికబిలిటీ వచ్చిన తర్వాత నుంచి 1/1/2017 తర్వాత నుంచి ఎవరొచ్చి మాట్లాడాలన్నా వాడు రిజిస్టర్డ్ ఏజెంట్ అయి ఉండాలి. రిజిస్టర్డ్ ఏజెంట్కి మళ్ళీ ఒక నెంబర్ ఉంటుందండి. మీరు రిజిస్టర్ ఏజెంట్ ఎలా రిజిస్టర్ అవుతాడంటే అప్లికేషన్ ఇవ్వాలి, వాడి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఇచ్చిన తర్వాత కొంత డబ్బు కట్టాలి. ఆ కట్టిన తర్వాత అవన్నీ కరెక్ట్గా ఉంటే 5 ఇయర్స్కి వాడు రిజిస్టర్ చేస్తాడు. నెక్స్ట్ 5 ఇయర్స్కి మళ్ళీ రెన్యూ చేసుకోవాలి. ఎయిదర్ రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారా కానీ రిజిస్టర్డ్ రేరాలో రిజిస్టర్ చేసుకున్నటువంటి కంపెనీ కానీ, ఈ రెండింటికి సంబంధించి మీరు ఆన్లైన్లో మీ ఇందాక TV9లో కూడా చూశాను, మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. అవన్నీ చూసుకొనే మాత్రమే కొనాలి. నెంబర్ 1. నెంబర్ 2, అయితే దీంట్లో కొంత వెసులుబాటు ఉంది. ఎక్కడైనా కొంచెం అటు ఇటు మార్పులు చేసుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, రేరా యాక్ట్ కింద పర్మిషన్ తీసుకొని డెవలపర్ కూడా కొంచెం మార్పులు చేసుకోవచ్చు. అందువల్ల రేరా యాక్ట్ పర్మిషన్ లేకుండా మటు కొనవద్దు. ఫస్ట్ థింగ్.
ఓకే, ఇది ప్రధానంగా దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి మాట. ఈ వ్యవహారం ఎంతటితో ఆగలేదు, ఇది కేవలం తెలంగాణకి మాత్రమే పరిమితమైనటువంటి వ్యవహారం కాదు. దీనిలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరాలో మోసాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు బయట పెట్టబోతున్నాం. ఇక దీంతో పాటుగా ఇదే ఇష్యూ మీద ఈరోజు సాయంత్రం 7 PM కూడా బిగ్ డిబేట్లో కూడా ఇదే ఇష్యూ మీద ఫోకస్ పెట్టబోతున్నాం. వీటికి సంబంధించిన పూర్తి వాస్తవాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో టీవీ9 ఉంది. ఇది వాళ్ళ ఫ్లాష్ పాయింట్. నెక్స్ట్ ట్రెండింగ్ న్యూస్ చూస్తూ ఉండండి టీవీ9.